హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గీతా జాన్రెడ్డి. మనకు వెస్టీజ్లో దొరికే ఫ్లాక్స్ ఆయిల్ గురించి నేను ఈ డెమో చేస్తున్నానండి. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇది అవిసె గింజల నూనె అనమాట. ప్యూర్లీ అవిసె గింజల నూనె. దీంట్లో ఎలాంటి కెమికల్ అనేది ఉండదు. మనకు ఎంఆర్పి వచ్చేసి 635 రూపీస్ ఉంటుంది. క్యాప్సూల్ వచ్చేసి 90 క్యాప్సూల్స్ ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని కరిగించేస్తుంది అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. మనకు హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నరాల బలహీనత ఉన్నా తగ్గుతుంది, కండరాల నొప్పులున్నా తగ్గుతాయి. స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, నెయిల్స్కి మంచిది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఫ్లాక్స్ ఆయిల్ ద్వారా. మెయిన్గా ఏంటంటే హార్ట్కి చాలా చాలా మంచిది, హార్ట్ ఫ్రెండ్లీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డెమో చేసి చూపిస్తున్నాను. ఇదేంటంటే థర్మకోల్ అండి. థర్మకోల్ మనకు భూమిలో పాతి పెట్టిన కొన్ని వందల సంవత్సరాలైనా కరగదు. అలాంటి థర్మకోల్ నేను డెమో చేసి చూపిస్తున్నాను. ఒక చిన్న పీస్ తీసుకున్నాను. ఇది టిష్యూ పేపర్. థర్మకోల్ మీద టిష్యూ పేపర్ని తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఫ్లాక్స్ ఆయిల్ ఉంది కదా, ఇలా ఉంటాయి క్యాప్సూల్స్. ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇలా ఉంటాయి. సో నేను ఒక క్యాప్సూల్ తీసుకుంటున్నాను. ఒక క్యాప్సూల్, దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం అవిసె గింజల నూనె అనమాట. ఎలాంటి కెమికల్ అనేది ఉండదు. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాప్సూల్ని ఒక పిన్ తీసుకొని పిన్నుతో గుచ్చి ఈ ఆయిల్ని, ఈ అవిసె గింజల నూనెని ఈ థర్మకోల్ పైన వేస్తున్నాను. ఈ అవిసె గింజల నూనె ఇలా ఉంటుంది అనమాట. క్యాప్సూల్ రూపంలో మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, మింగడానికి కూడా. దీనిపైన ఉన్న లేయర్తో కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇక్కడ చూసినట్లయితే థర్మకోల్ చూడండి, థర్మకోల్ అనేది కరుగుతూ ఉంది. అంటే మీరు చూడండి, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇది సేమ్ అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఎలాంటి మెడిసిన్స్ అనేవి కరిగించలేవు. అట్లాంటి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇలా థర్మకోల్ ఎలాగైతే కరిగించేస్తుందో మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా అలాగే కరిగించేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇలా కరిగిపోతుంది అనమాట. థర్మకోల్ అంతా కరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే థర్మకోలే ఇంత కరిగిపోతుంది, ఆర్గాన్స్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి భయపడతారు. సో ఫ్రెండ్స్, మనం అంతా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది థర్మకోల్ని మాత్రం